పెట్టిండు రైతు మన ఏమన్నాడు ఈ దత్తా తీసుకొని సెక్రటరీ మొత్తం నల్గొండ తీసుకొచ్చి తెల్లారి వచ్చి కూర్చుంటారు 5 నెలలు అడ్రస్ లేదు ఆడికి ఆ ఎమ్మెల్యేకి ఇంటర్వ్యూ లేదు ఆయన రాడు ఈయన పోతే లోపల రాని సెక్రటరీ ఈ ఎమ్మెల్యేని లోపల రానియాడు అది అయిపోయింది సరిపోలేదు సరే ఓడిపోయినా బాధపడలేదు ఎందుకంటే పదవులు పెద్ద లెక్క కాదు మనకు రెండోసారైనా మారుతారేమో అనుకున్నాం 3 నెలల దాకా ఎమ్మెల్యే ప్రమాణ స్వీకారం లేదు 3 నెలల దాకా మంత్రివర్గం లేదు ఆఖరి చేయక మంత్రివర్గం చేసిండు ఏం చేసిండు మన ఇల్లాల ప్రాజెక్టు పూర్తి చేయాలని దానికి ఇరిగేషన్ మినిస్టర్ కావాలి ఆ పోర్టుకోలు దగ్గరనే పెట్టుకోండు టౌన్ ఉంటే మున్సిపల్ అడ్మినిస్ట్రేషన్ అది దగ్గర పెట్టుకోండు ఫైనాన్స్ దగ్గర పెట్టుకోండు అన్ని అవలగాల పనికిరాని పోర్టుకోలు ఇచ్చి ఇదే క్యాబినెట్ పోన్నాడు ఆడికి బాధపడ్డాం మళ్ళీ ఇప్పుడు ఎమ్మెల్యే ఎన్నికలు వచ్చినాయి 16 మూడు నెలలకెళ్ళి బిడ్డ కొడుకు మా నాన్న ప్రధానమంత్రి అవుతుంది 16 అన్నారు 16 సీట్లు మాకు గెలిపియాలి చక్రం తిప్పుతో ఢిల్లీలో అన్నాడు అలా ఆఖరి టికెట్ వరకు ఇచ్చిండు అనుకోడు రియల్ ఎస్టేట్ వానికి వీరికి తెలంగాణ ఎటుపోయిందో తెలంగాణ కొట్లాడిని ఎక్కడిపోయినో ఆ సుఖేంద్ర రెడ్డికి తీసుకున్నాడు మంత్రి లేదు ఇంత పడేసిందని ఓ రియల్ ఎస్టేట్ భూ కబ్జాదారుని అక్కడ ఇచ్చిండు మల్కాజిగిరిలో ఓన్కి ఇచ్చిండు అక్కడ జితేంద్ర రెడ్డి గట్టి కొట్టారు తెలంగాణ లోక్సభలో ఆయన పెద్ద పేరు వచ్చింది వాడిని కట్ చేసి ఒక కొత్త రెడ్డి 500 కోట్లు వాడిని తీసుకుంటు ఫార్మా కంపెనీ ఏంది అసలు అందుకని కసితో పనిచేస్తున్నా మీరు కూడా కష్టపడి బాగా కొట్లాడి ఎక్కువ మెజార్టీతో గెలిపిస్తే ఎవడో ప్రజా గొంతుగా ఉండాలి గట్టిగా భయపడి ఉండాలి భయపడితే మనం భయపడుతూనే ఉంటారు వాళ్ళు మనమే ఉల్టా ఎదురు తిరిగితే వాడు భయపడాలి మనం భయపడ్డామనుకో జీవితాంతం భయపడుతూ బతకాలి మనం ఇంకా 40-50 ఏళ్ళు తోసుకుంటారు వాళ్ళు అందుకని సోదరులారా మీ అందరికీ కూడా యువకులకు చెప్తున్నా తెలంగాణ ఇచ్చిన కాంగ్రెస్ పార్టీకి ఒకసారి ఓటేసి తెలంగాణ మంచితనం అనేది చాటి చెప్పాలి ఒకవైపు రెండవది పేదవానికి రాహుల్ గాంధీ పెద్ద కొడుకులాగా నెలకు 6,000 రూపాయలు ఇవ్వబోతున్నారు పెన్షన్ 6,000 రూపాయలు పెన్షన్ అంటే నెలకు 6,000 అది పెద్ద పని కాదు 3,60,000 సంవత్సరానికి అవుతున్నది ఉపాధి హామీ పనికి ఆరబోత ఊరు పెట్టిన సోనియా గాంధీ పెట్టింది సంవత్సరానికి 1,00,000 కోట్లు ఇది 3,60,000 పెద్ద భారం కాదు జిఎస్టీ అని ఓటులోడి మీద ఆన్ మీద ట్యాక్స్ లేదు భారతదేశం ఆదాయం చాలా పెరిగిపోయింది అందులో పేదవాడు బతకాలని చెప్పి రాహుల్ గాంధీ ఆ నిర్ణయం తీసుకుంది అదొక్కటే కాదు 2,00,000 రూపాయలు రుణమాఫీ మన ప్రభుత్వం రాగానే 2 రోజుల్లోనే భారతదేశం మొత్తం కూడా చేస్తున్నాడు ఆయన ఈసారి కూడా చేస్తున్నాడు 1,00,000 మన అసెంబ్లీ కడితే తొందర ఏముంది మీ రోజులు అడుగుతానికి 5 ఏళ్ళు చేస్తే పోనాడు అంటే అది పోయినట్టే ఆ ఎమ్మెల్యేలు అడుగుదామంటే 19 మంది ఎమ్మెల్యేలు గెలిస్తే అలాగే 10 మంది ఎమ్మెల్యే గురించి రోజు ఒక ఎమ్మెల్యే కాంగ్రెస్ షాక్ అంటుండో ఓ ఎమ్మెల్యే వేసుకుంటాం కూడా ఆఖరి మన పొట్టిలింగయ్య గారు పోతే వాంటి వేసుకొని వానికో 25 ఎమ్మెల్యే వేసుకోవడం 25 ఈ చిన్నోనికి అయితే 25 పెద్దోనికి అయితే రియల్ ఎస్టేట్ అయితే 100 ఎన్నోడు ఎంపీ టికెట్ అడిగి వాళ్ళ దగ్గర తెచ్చుకుంటుండు ఇది ఏదైనా ఆయన ఇది రాష్ట్రం ఏంది నాలాంటి వాళ్ళు ఏంది ఆ శ్రీకాంత్ సార్ ఎక్కడ చచ్చిపోయిండు వాళ్ళ అమ్మ ఎక్కడ పోయింది శంకరమ్మకి ఇస్తే ఏమైంది ఎంపీ టికెట్ ఏమైంది చెప్పి శంకరమ్మకి ఇస్తే నేను ముఖ్యమంత్రి ఉండే శంకరమ్మని ఎప్పుడో ఎంపీ చేసేవాడిని తిరుమతికి ఏం చేయండి ఆమె చేయను ఆమె అంటే ఈరోజు ప్రజలకు ఒక మలుపు తిరిగే ఎన్నికలు మామూలు ఎన్నికలు కాదు నేను ఒక మదియాష్కినో ఒక రేవంత్ రెడ్డి ఇటువంటి దొరికితే మన 3 ఎమ్మెల్సీలు గెలవగానే దెబ్బకే ఓ రైతుతో ఫోన్లో మాట్లాడుతున్నాడు నీకు పాస్బుక్ రాలేదా వాళ్ళ సంగతి చూసుకొని 2 ఎంఆర్ఓ సస్పెండ్ చేసాడు 3 ఎమ్మెల్సీలకే 3 ఎమ్మెల్సీలు ఘోరంగా ఓడిపోయారు జీవన్ రెడ్డి 60,000తో ఓడిపోయిండు మన 40,000తో గెలిచింది దెబ్బకి 4 నెలల 1,00,000 ఓటు తేడా అవుతా అది కూడా ఏడా వాళ్ళ బిడ్డ పార్లమెంట్లోనే వాళ్ళ బిడ్డ ఏమంటుంది వాళ్ళ బిడ్డ ఇవ్వాలా అక్కడ రైతులు మద్దతు ధర లేదని చెప్పి 190 మంది నామినేషన్ ఇప్పుడు ఆమె కూడా పోతుంది గోవిందా ఆమె ఓడిపోతుంది ఇప్పుడు అది 94 మంది ఆడితే బ్యాలెట్ పెట్టాలి 94 మందిగా రూల్ అది ఎలక్షన్ కమిషన్ అయినా ఈవీఎం మిషన్ పెట్టి మనకి ఏందో అర్థమవుతలేదు అక్కడ అందుకని సోదరులారా మీ అందరు కూడా విజ్ఞప్తి చేసే సమయం లేదు చాలా గ్రామాలు ఉన్నాయి రోజు 100 అని మీ ఊర్లో ఎక్కువ పోతలేదు కానీ సొంత మండలం కాబట్టి సమయం తెచ్చిందా 6 జిల్లాలు 2,000 గ్రామాలు సమయం 14 రోజులు తప్పకుండా మనం గెలుస్తున్నాం అని ఓవర్ కాన్ఫిడెన్స్ పోవద్దు మన పోటీ ఈ గాలిలో వచ్చిన బోర్నాడు కాదు కేసీఆర్ కోమటిరెడ్డి మధ్య పోటీ ఇది ఆ బోర్నాడు వాళ్ళ పార్టీ సర్పంచ్లే గుర్తుపట్టరు నేను 5 ఏళ్ళు ఎమ్మెల్యే ఉన్నా ఒక్కసారి ఆ జిల్లా పరిషత్ ఒక్కసారి మీటింగ్ రాలే ఆయనకి రైతు అంటే తెలియదు వ్యవసాయం అంటే తెలియదు కూలోడు అంటే తెలియదు బాధలు ఎట్టుంటే తెలియదు వాటి చేపలు కడపోతే నా మీద భుజం మీద చేసిండు వేస్తాను భుజం చేస్తావా చెప్ప మీద కొడతాడని చెప్పిన ఆ ముట్టుకోడు ఆ ముట్టుకోగానే ఎమ్మడే కడుకోవాలి నాకు కడుకునేదే ఏం లేదు నా మీద చేతులు వేస్తారు అంటే
నాయకుడు అనేవానికి ప్రజల బాధలు ప్రజల కష్టాలు తెలియాలి. డబ్బున్నోళ్ళు గాలిలో కొట్టుకొచ్చి వస్తే 5 ఏళ్ళు అయింది మళ్ళీ వచ్చింది ఓట్ల కోసం. అసలు బుద్ధి ఉండాలి, అసలు ఓటు అడగాలంటే కేసీఆర్కు బుద్ధి ఉండాలి. ఆ టికెట్ ఇస్తానికి ఈ వస్తుంది. 5 ఏళ్ళలో ఏ గ్రామం సందర్శించని వాడు ఎట్లా ఎంపీలు. మీరు ఒక్కసారి మే 23వ తారీఖు రోజు నాకు బహుమానంగా నన్ను గెలిపించండి మంచి మెజార్టీతో. ఆ రోజు నా పుట్టినరోజు కాబట్టి మంచి కానుక ఇవ్వాలి. మీరందరూ కూడా నా పుట్టినరోజు కానుక ఇవ్వండి. నా పుట్టినరోజు కానుక ఎందుకో పుట్టినరోజు రోజు రిజల్ట్ పెట్టినాను. మంచి గెలిపియండి. మళ్ళీ 5 ఏళ్ళు మీ అందరినీ గుండెలో పెట్టుకొని కాపాడుకుంటాను మాత్రం మీ అందరికి మాటిస్తున్నా. పోరాడదలా కాదు, ఎప్పుడు ఎక్కడ ఎవరు పిలిచినా, ఎప్పుడు ఎవరు ఎక్కడ పిలిచినా పిలవకపోయినా, ఆపదున్నా సాపదున్నా పెళ్లిలున్నా వస్తానని మీ ఇంటి ముందర ఉంటాను. 20 ఏళ్ళు నన్ను చూసి నల్గొండ ఎట్లా తిరిగిను. 24 గంటలు తిరుగుడే పని. నా కొడుకు కాదు, నా ఫ్యామిలీకి ఎప్పుడు టైం ఇవ్వలే. 20 ఏళ్ళు ప్రజలనే ఉన్నా. అందుకనే ఒక హామీ ఇస్తున్నా, మీ మధ్యలోనే ఉంటా. అమ్మని పేర్లు మిగిలిపోయిన సమస్యలు కానీ, సీసీ రోడ్డు కానీ, నా ఎమ్మెల్యే ఫండ్, నా ఎంపీ ఫండ్ తప్పకుండా మెజార్టీ మీకు పెద్ద గ్రామం కాబట్టి మన గ్రామానికి పెట్టుకుందామని తెలియజేసుకుంటూ, అలాగే మండల కేంద్రం కూడా గతంలో సీఎం గారికి చెప్పిన ఒకసారి సీఎం గారికి చెప్పిన అరే అన్ని మండలాలు ఇస్తున్నాయా, నా 6 మండలాలను కూడా జిల్లా చేసిన సిరిసిల్ల వాళ్ళ కొడుకు కోసం. వాళ్ళ కొడుకు అడిగితే 6 మండలాలే 6 మండలాలు జిల్లా చేసినావు. ఇంత పెద్ద మండలాలు చేస్తే నీకు పోయేది ఏముంది. రోజుకో జిల్లా 33 అయినా జిల్లాలు ఇప్పుడు తప్పకుండా అవుతుంది. కోమటిరెడ్డి వెంకరెడ్డి ఉట్టి పేరే చాలు, దానికి తోక ఎంపీ ఉంది. రాహుల్ గాంధీ ప్రధానమంత్రి సచ్చినట్టే కేసీఆర్ దిగి రావాల్సిందే. కోమటిరెడ్డి వెంకరెడ్డి ఏం చెప్తే చేయవలసింది. చేయకపోతే కాళేశ్వరం నుంచి మిషన్ భగీరథ కమిషన్లు గిమిషన్లు అన్ని బయట కక్కిస్తా. అదే భయంతో నన్ను ఒకసారి ఎమ్మెల్యేకి వెళ్ళి డిస్క్వాలిఫై చేసిండు. అసెంబ్లీ అడిగినా ఈ 1,00,000 కోట్లు ఎడిపోయినా ఎక్కడ పోయి ఈ కంపెనీకి ఇంత తిన్నామని చెప్తే నన్ను అంటాడా అని చెప్పి నా మెంబర్షిప్ అని కొట్టినా అని చెప్పిండు. నేను కొట్టినా అని చెప్పిండు. కోర్టుకు పోతే కోర్టు కూడా తప్పు పట్టింది. ఆయన కొట్టలే ఎందుకు తీసినా అంటే నా సంగతి చూపించుకోవాలి. నన్ను ఒక్కరిని తీస్తే మంచిగా ఉంటుంది. ఒక రెడ్డి అయింది చూసాను చెప్పి ఒక ఎస్సీని పెట్టిను సంపద అంటుంది. నేను 4 నెలలు కోర్టు చుట్టూ తిరిగాను. కోర్టులో మా ఫేవర్ వస్తట్టుంది. అమ్మాయి మళ్ళీ అసెంబ్లీకి వస్తే రాగడరా అని చెప్పి అసెంబ్లీ రద్దు చేసినాడు దెబ్బకి. అని నాన్నాడు. నన్ను కూడా ఏమంటే ఎట్లా పార్లమెంట్ అమ్మ ఇక్కడ మదియాసికి పెడుతున్నావు అందుకే నా పనికిరాని భువనరేశ్వరిని పెట్టిండు. ఎట్లా మదియాసి అనుకుంటే ఎంకరేజ్ నల్గొండ పోతుంది కదా, ఆడ 1000 కోట్లను మాట్లాడుకున్నావు వేమిరెడ్డి నరసింహారెడ్డిని. ఈయన మదియాసికి అనుకోడు, మదియాసి పోయి గెలుస్తాలే అనుకోను. మనం అటు నుంచి ఇటు వచ్చినాం. ఈ లింగయ్య ఎప్పుడైతే జంప్ అయ్యిండో మనం ఇటు జంప్ అయినాం లింగయ్య కోసం. ఎందుకంటే లింగయ్య పోయిండు. ఈ ప్రాజెక్ట్ ఎవరు పూర్తి చేయాలి? ఈ నార్కపల్లి అమ్మని పోనోళ్ళు కొట్లాడి మీరు సొంత డబ్బులు పెట్టుకొని లింగయ్యని గెలిపించు. నాకు అనిపించింది నల్గొండ ఎక్కడున్నా నేను చూసుకుంటా. 20 ఏళ్ళలో అన్ని రోడ్లు వేసిన ప్రతి కాలువకు ప్రతి ఎకరానికి నల్గొండలో నీళ్ళు వస్తుంది, సాగర్ నీళ్ళు. ప్రతి ఎకరానికి సాగునీరు. ఇక్కడ కావాల్సింది నార్కట్పల్లి మండలానికి నీళ్ళు రావాలి, కట్టంగూరు రావాలి. అందుకనే ఆ ప్రాజెక్టుతో పాటు మీ ఆశలు వమ్ము చేయకుండా ఉండడానికి భువనగిరికి వెళ్ళి పోటీ చేస్తున్నాను. మీ అందరికీ హామీ ఇస్తున్నా. మంచి మెజార్టీ రకరకాల కాన్ఫరెన్సీ 50 నుంచి 60 వేల మెజార్టీ రావాలనే మీ అందరు కూడా గ్రామాన్ని తిరుగుతున్నాను. సోదరులారా మీ అందరికీ ఒకటే చెప్తున్నా, హామీ ఇచ్చుకుంటూ నగరకల్ కాన్ఫరెన్స్ లో ఎమ్మెల్యే అయినా ఎంపీ అయినా మీ అమ్మల వరకు సర్పంచ్ అయినా నేనే సర్పంచ్కి వెళ్ళి ఎంపీ దాకా పనిచేస్తా. రాహుల్ గాంధీ ప్రధానమంత్రి అవుతాడు, మన కేంద్రకి వెళ్ళి నిధులు వస్తాయి. ముఖ్యమంత్రి గారు కూడా ఆయన ఢిల్లీ మెడల్ వంచుతా అంటాడు. ఈ కేసీఆర్ మెడల్ వంచైనా నిధులు తీసుకొస్తాను. నేను మెడల్ వంచైనా నిధులు తీసుకొచ్చి మన ప్రాంతాన్ని అడుగుతా. చివర మిగిలిపోయిన డబల్ రోడ్డు కూడా 1-2 నెలల్లోనే శాంక్షన్ చేపిస్తానని చెప్తున్నా మీకు. నార్కట్పల్లి నుంచి వరంగల్ అంటే మరి మోత్కూరు చౌరస్తా కలపాలి. ఆ మోత్కూరు చౌరస్తా వరకు 2-3 మాసాల్లోనే టెండర్లు పిలిపించి ఆ పనులు ప్రారంభిస్తా. నేను అనుకుంటే వదిలిపెట్టే ప్రసక్తే లేదు. అది తెలంగాణ పోరాటమైనా అభివృద్ధి అయినా వదిలిపెట్టలేదు. కాకపోతే అమ్మను పోలే నేను అనుకున్న 90% ఓటు రావాల్సింది. పార్టీలకు అతీతంగా పోయి బతలాడండి. టీఆర్ఎస్ వాళ్ళు చెప్పారే మీ గవర్నమెంట్ వచ్చింది ఆయన ఇంకా 4.5 ఏళ్ళు ఇట్లా వస్తారు. మీరు ఉంటారు, మీకు భరించక తప్పదు. ఒక్కసారి ఎంపీ కూడా మంచోడు ఉంటే ఊంటే వస్తారు. ఆయన ఓ పేదోళ్ళకి పనికొస్తారా? ఎవడు ఆపదలను ఆదుకుంటాడు ఆయన. మీ గవర్నమెంట్ మనం ఏం చేయలేం కదా ఇప్పుడు అని బదులాడితే అందరూ చేస్తారు. మన మండలం అని చెప్పాలి. కానీ మన మండలం పిల్లగాడైనా తెలంగాణ కోసం కొట్లాడి పెద్దోళ్ళని పెద్ద దండం పెట్టాలి. మీరు పిల్లగాళ్ళకి చెప్పాలి, ఎక్స్ప్లెయిన్ చేయాలి తెలంగాణ కొట్లాడింది. అందుకని మీ అందరికీ కూడా ఈరోజు ఎక్కువ ఊళ్ళని చెప్పలే. మీ ఊరు కొత్త ఊరు కాబట్టి అన్నీ చెప్పినా అన్నీ అర్థమవుతాడు చెప్పినా మీరు అర్థం చేసుకొని నాకు ఎప్పుడు ఓటేయలే కదా. మీరు అక్కడిపల్లి వాళ్ళు ఏం మాట్లాడదు బాగుంటారు. వాళ్ళు అక్కడిపల్లికి అడిగి ఆగిన
మాట్లాడగానే ఏమవుతు సెల్ఫీ ఫోటోలు దిగు నీకు 100% ఓట్లు ఇప్పిస్తాను నీకు ఫోటో దిగు నీ గురించి మొత్తం తెలిసి బాగుంటారు వాళ్ళు బాధ్యత కూడా మాట్లాడతారు ఆడ ఫోటోలు దిగుతున్నట్టు టైం లేదంటే ఫోటోలు దిగు నీ స్పీచ్ వద్దు నీ ఫోటోలు దిగు ఎప్పుడు దొరుకుతావు అని చూస్తున్నావు నీకు నా 10 ఏళ్ళ దొరకలేదు 10 ఏళ్ళ కింద రోజు వచ్చేది బాధ్యత అక్కనిపల్లికి మీ ఊరు కూడా రెగ్యులర్గా వస్తుకుంటూ మీ సమస్యల పరిష్కారం తెలియజేసుకుంటూ ఆరోగ్యం బాగాలేకుండా తప్పదు ఇంకా 7 కాన్స్టిట్యున్సీలు 6 జిల్లాల పరిధిలో ఉన్నాయి 20 రోజులకే నిధులు లేకుండా తిరుగుతున్నా ఎందుకంటే నేను కసితో తిరుగుతున్నా మీరు కూడా కసితో పనిచేయండి కసితో మనం పనిచేయాలి మళ్ళీ 2023లో తెలంగాణ ఇచ్చిన ప్రభుత్వాన్ని తెచ్చుకోవాలంటే ఇప్పటికెళ్ళి పనిచేయాలి ఇంతకుముందు చెప్పాలి భయపడద్దు భయపడుతూనే ఉంటాడు వాడు Subscribe us and press the bell icon for more interesting updates.